దుష్టగ్రహం నా మీద పగబట్టినట్టుంది. ఇక్కడ అన్నీ నా ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. విభేదాలతో విడిపోయిన ఫ్రెండ్స్ మళ్ళీ సంతోషంగా కలిసిపోయారు. మాట్లాడుకుంటుంటే చూడలేక నా కళ్ళు మంటలెక్కుతున్నాయి. అన్నయ్య, భోజనాలు రెడీ, అందరూ రండి. రాజశేఖర్ పదరా. రండి రాజశేఖర్ గారు. అన్నయ్య రండి, మీరు కూర్చోండి. అమ్మా పవి, మీరు రండమ్మా. సంజు రా వచ్చి కూర్చోండి. వాసుకి, నువ్వేంటి అక్కడ నిలబడి చూస్తున్నావు? రా వచ్చి కూర్చో. అది నువ్వేంట్రా ఇక్కడ నిల్చున్నావు? రా తిందు గాని. నాకిప్పుడు వద్దు సీతమ్మా. అందరితో కలిసి కూర్చొని తిను. అది లేదంటే మీ నాన్న హర్ట్ అవుతారు. రే, ఏం మాట్లాడకుండా నా మాట విను. రా, రమ్మంటున్నాను కదా. సీత, తనకు వడ్డించు. సీత, నీ చేతి వంట తిని చాలా రోజులైంది. అందుకేరా అన్నీ నీకు సంజనాకి ఇష్టమైనవే చేయించాను. నేను సరిగ్గా ఫుడ్ తిని చాలా రోజులైంది. ఈ రోజు సీతమ్మ చేతి వంట పట్టు పట్టాల్సిందే. సీత, అదే చేత్తో సరోజకు కూడా వంట నేర్పించమని ఎప్పటి నుంచో అడుగుతున్నాను. రోజు తినలేక చేస్తున్నాను. సీత వంటలు మెచ్చుకోవడం వరకు బాగుంది. సంబంధం లేకుండా మధ్యలో నా పేరెందుకు తీస్తారు? మిస్టర్ రాజశేఖర్, ఇన్నాళ్ళు మా అన్నయ్యని చంపించింది నువ్వే అనే అనుమానం మాత్రమే ఉండేది. ఇప్పుడది కన్ఫర్మ్ అయింది. మా అన్నయ్యని మాకు లేకుండా చేసిన నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావో చూస్తాను. అది కోపాన్ని కంట్రోల్ చేసుకో, తొందరపడద్దు. మొహమాట పడకుండా హ్యాపీగా తిను. అయ్యో, చికెన్ కిచెన్ లోనే మర్చిపోయానే. మహేశ్వరి, ఆ చికెన్ తీసుకురామ్మా. వస్తున్నా అమ్మగారు. నిలబడ్డారేంటి డాడీ? కూర్చోండి. కూర్చోండి.
రేయ్ ఏమైందిరా సడన్ గా? ఆ, ఏం లేదులే కానీ తిను. తినండి. దీన్ని నా ఎదురుగా లేకుండా లోపలికి పంపించాలి. ఎలా? నాకు నా కుటుంబానికి ఎంత ద్రోహం చేశావు రాజశేఖర్. నా అరవిందుని పొట్టన పెట్టుకున్నావు. నువ్వు మాత్రం చేసిన తప్పుకి అంతకు అంత అనుభవిస్తావు.